మరీ ఇంత చల్లడ తెచ్చావేంట్రా? ఏంట్రా చూస్తున్నావు? పెంకులు ఎవరికైనా గుచ్చుకుంటాయి. తీ. అట్నే అత్త. గాలోడికి తోడుగా సుడిగాలొచ్చిందా? ఏ వాడు చేయలేడా? దీనికి కూడా నువ్వు తోడు రావాలా ఏంటి? తాగి ఆ బారుల్లో వీడు ఎన్ని బాటిల్స్ పగలగొట్టుంటాడో ఏంటో. వాటిని వీడితో వాళ్ళు ఎన్నిసార్లు ఎత్తిచ్చుంటారో. పడినావంటే మా పులికి చెడ్డ పేరు వస్తుంది. అందుకే నేను గమ్మునుండాను. నువ్వు ఆ మాటలేం పట్టించుకోమాక. తన ఇష్టానికి తను మాట్లాడుతూ ఉంటే ఎంతని ఓర్చుకుంటాం? మనం పిలిస్తే వచ్చినది. నేనేమైనా మాట్లాడినాను అనుకో, దాన్ని ఇంకా రచ్చ రచ్చ చేస్తుంది. ప్రతిదానికి అంత గొడవ చేయడం మా అత్తకు అలవాటేలే. అవన్నీ ఇడిచిపెట్టేసి ఇప్పుడు కానీ ఆమెనేమన్నా అన్నావంటే చుట్టుపక్కల వాళ్ళందరూ బాధపడతారు. ఎత్తి కాళ్ళ దగ్గర పోయడమేనా? గొంతులోకి పోయడానికి ఇచ్చేదేమైనా ఉందా? తీసుకోండి. అబ్బో, రోషం ఒకటి అంతేలే. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు, వీళ్ళు వాళ్ళు అవుతారంట. ఆడితో తాళి కట్టించుకున్నాక ఇది మాత్రం అలా తయారవకేమవుద్ది? మనం ఆవేశపడినామంటే మా పులికి చెడ్డ పేరు వస్తుంది. నేనేమైనా మాట్లాడినాను అనుకో, దాన్ని ఇంకా రచ్చ రచ్చ చేస్తుంది. అవన్నీ ఇడిచిపెట్టేసి ఇప్పుడు కానీ ఆమెనేమన్నా అన్నావంటే చుట్టుపక్కల వాళ్ళందరూ బాధపడతారు.
మా ఇంట్లో ఫంక్షన్ అని చెప్పగానే వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడానికి చాలా పెద్ద కారణమే ఉంది. నా గురించి తెలియని వాళ్ళు, ఎవరికో నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేని వాళ్ళు నా గురించి చాలా కాలంగా మాట్లాడుకుంటున్నారు. కానీ నా వాళ్ళు, నా అనుకున్న వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారన్న ఆలోచన కూడా నేను భరించలేను. అందుకే జరిగింది మీ అందరితో పంచుకోవాలని, అసలేం జరిగిందనేది మీ అందరికీ తెలియచేయాలనే ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాం. నిజానికి గోడౌన్లో అగ్ని ప్రమాదం జరగడం అనేది మా అశ్రద్ధ వల్ల కాదు. గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఏదీ లేదని, కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడామని రకరకాల న్యూస్ పేపర్లోనూ టీవీల్లోనూ మాట్లాడారు. అదే నిజమని, ఏ తప్పు చెయ్యని నా కొడుకుని జైల్లో పెట్టారు. కానీ నిజానికి నా కుటుంబం మీద అక్కసుతో ఒక దుర్మార్గుడు మమ్మల్ని ధైర్యంగా ఎదుర్కోలేక ఫ్యాక్టరీలో ఉన్న సేఫ్టీ ఎక్విప్మెంట్ అంతా దాచేసి ఫ్యాక్టరీకి నిప్పు పెట్టాడు. దానివల్ల గోడౌన్ తగలబడిపోవడంతో పాటు అందులో పనిచేసే చాలామంది కార్మికులు ఇబ్బంది పడ్డారు, ఒకరిద్దరు గాయపడ్డారు. కానీ అసలు ఏం జరిగింది, ఎవరు తప్పు చేశారు, ఎవరి వల్ల ఇదంతా జరిగింది అనేది ఎంతో కష్టపడి అసలు దొంగలను పట్టుకొని నా బిడ్డను బయటికి తీసుకొచ్చింది, నా బిడ్డ నిర్దోషి అని నిరూపించింది, మళ్ళీ నలుగురిలో తలెత్తుకుని నిలబడేలా చేసింది, షాపింగ్ మాల్ ఓపెన్ చేసే పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ రోజు ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయించి మీ అందరినీ ఇలా కలుసుకునేలా చేసింది నా కోడలు విజయశాంతి.